నమస్తే, వెల్కమ్ టు జీబీఆర్ వరల్డ్. నా పేరు బండే వెంకట్. ఈరోజు సీఎం చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలాగే ఇతర మంత్రులతో కలిసి కలెక్టర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఆ కలెక్టర్ల సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చాలా మంచి విషయాలు చెప్పారు. ఎందుకంటే కలెక్టర్లకి మంచి సందేశమే ఇచ్చారనుకోవాలి. దానికి ఉదాహరణగా కాకినాడ పోర్టు విషయాన్ని తీసుకొచ్చారు. కలెక్టర్లందరూ సరిగ్గా పనిచేస్తే రాజకీయ నాయకులందరూ వెళ్ళి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాల్సిన పని లేదు, మీరు జాగ్రత్తగా పనిచేస్తే బాగుంటుందని వాళ్ళకి సూచించారు. ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళ పని వాళ్ళు చేస్తే కనుక అవినీతి అనేది చాలా తగ్గిద్దనే విషయాన్ని ఆయన చెప్పగానే చెప్పినట్టు ఉంది. ఇది కలెక్టర్లకే కాదు, ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి చెప్పినట్లుగా ఉంది. వాళ్ళ పని వాళ్ళు సక్రమంగా చేయాలని. ఇక్కడ అవినీతి ప్రభుత్వ ఉద్యోగులే చేస్తున్నారా అంటే లేదనే చెప్పాలి. ఎందుకంటే ప్రతి సామాన్య మనిషి దగ్గర నుంచి అవినీతి ఈ మధ్య కూరుకుపోయింది. ఆ అవినీతికి తగ్గ చర్యలు ఒక సామాన్యుడి దగ్గర నుంచే మొదలవ్వాలి. అది మొదలవ్వాలంటే ప్రభుత్వం కూడా కొన్ని చర్యలు తీసుకోవాలి. మనిషి బాగా ఎక్కడ ఇబ్బంది పడతాడంటే విద్య, వైద్యం దగ్గర. ఇది ముమ్మాటికి నిజం. ఒక సామాన్య మనిషి విద్య దగ్గర, వైద్యం దగ్గర చాలా అవస్థలు పడుతూ ఉంటాడు. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఒక వ్యక్తి కట్టేస్తున్నాడు. అలాంటిది ఇంత వ్యవస్థ ఉన్న ప్రభుత్వం ఎందుకు కట్టలేకపోతుంది? ప్రతి మండలాల్లో ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎందుకు కట్టలేకపోతుంది? ఇది ప్రభుత్వాలు ఆలోచించాలి. ఒక వ్యవస్థనే నడిపించిన గవర్నమెంటు తన దగ్గర డబ్బు లేదా? అసలు ఎందుకు అలాంటి చర్యలు తీసుకోలేదు? ఒక ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి వస్తే ఎందుకు ఆగిపోతుంది? ఒక వ్యక్తి దగ్గర ఉన్న డబ్బు ప్రభుత్వం దగ్గర లేదా? అలాగే స్కూళ్ళు. ఒక మనిషి వాళ్ళ ఊళ్ళో స్కూల్ వదిలిపెట్టి ఎక్కడో 15 కిలోమీటర్లు 20 కిలోమీటర్ల దూరం వెళ్తున్నాడు. ఎందుకు వెళ్ళాల్సి వస్తుంది? ఒక కార్పొరేట్ స్కూల్లో ఉన్న వసతులు మన ఊర్లో స్కూల్లో ఉంటే మనిషి అక్కడ దాకా ఎందుకు తీసుకెళ్తాడు? ఇలాంటి విషయాల్ని పవన్ కళ్యాణ్ గారు ఆలోచించాలి. మీరు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నారు. ఇలాంటి విషయాల మీద కొంచెం ఫోకస్ పెడితే బాగుంటుందని మా ఆలోచన.